ఇలా దమ్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ చికెన్ వేసుకున్నాను. చికెన్లో రైస్ వేసుకొని రైస్ పైన ఫ్రై ఆనియన్ మసాలా సాల్ట్ అండ్ చిన్న ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేసుకుంటున్నాను. కర్రీ కూడా వేసేసుకుంటున్నాను. అంటే ఎక్కువ కదా, అప్పుడే 2 లేయర్స్ పెట్టాను కదా ఆల్రెడీగా. ఇలా లేయర్ వేసేసుకొని చికెన్ ఫ్రై ముక్కలు ఇలా అద్దుకోవాలి. అంటే అందరికీ రావాలి కదా తీసేటప్పుడు. రైస్ వేసుకుంటున్నాను. స్మెల్ అయితే బాగా వస్తుంది. టుడే డిన్నర్ ఇవాళ అంటే బర్త్డే ఉంది ముగ్గురు, కానీ వాళ్ళ ముగ్గురు కోసం ఒక ఇది 12 కేజీలు 15 కేజీలు దాకా వస్తుంది మొత్తం. ఇలా అద్దేసుకుంటున్నాను సమానంగాను. నా చికెన్ మసాలా వేసుకుంటున్నాను. సాల్ట్ కాజు వేసుకుంటున్నాను. ఫ్రై ఆనియన్ చేసుకొని లాస్ట్లో వాటర్ తెచ్చుకొని లాస్ట్లో వేసుకొని మొత్తంగా ఇందాక బాయిల్ చేసిన రైస్ ఇంకా రైస్ వాటర్ ఉంది కదా, అది మొత్తం వేసేసుకుంటున్నాను నేను. దమ్ము సరిపడగా ఉండాలి కదా రైస్ వాటర్. దానిపైన గీ యాడ్ చేసుకుంటున్నాను. నేను దీంతో అయితే ఎక్కువ గీ వేస్తున్నాను, ఎక్కువ గీ స్మెల్ రావడానికి. దమ్ అయిపోయాక లాస్ట్లో చేపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.